హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్। మీరు సినిమాల గురించి వివరణలు రివ్యూలు చూడడానికి ఇష్టపడితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది। ఈ రోజు మనం మాట్లాడబోతున్న సినిమా ఒక ఆల్ టైమ్ క్లాసిక్, అదే స్ప్లెండర్స్ లిస్ట్। ఈ సినిమా ఒక చారిత్రక డ్రామా। స్ప్లెండర్స్ లిస్ట్ సినిమా హోలోకాస్ట్ నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి దాని గురించి కొంచెం అర్థం చేసుకోవడం ముఖ్యం। హోలోకాస్ట్ అనేది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1939 నుండి 1945 వరకు నాజీ జర్మనీ ఆధ్వర్యంలో యూదులు, రోమా, గేలు, రాజకీయ వ్యతిరేకులు మరియు ఇతర మైనారిటీలపై జరిగిన ఒక విషాదకరమైన జెనోసైడ్। నాజీలు అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో యూదులను వ్యవస్థీకృతంగా లక్ష్యంగా చేసుకొని సుమారు 60 లక్షల మంది యూదులను కాన్సంట్రేషన్ క్యాంపులో, గ్యాస్ ఛాంబర్లో లేదా ఇతర క్రూరమైన పద్ధతుల ద్వారా హత్య చేశారు। ఈ చరిత్రలోని ఈ భయంకరమైన అధ్యాయం మానవాళి మీద ఒక మచ్చగా మిగిలిపోయింది। ఈ సినిమా ఆస్కార్ స్ప్లిండర్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తీయబడింది। అతను ఒక జర్మన్ వ్యాపారవేత్త, కానీ తన సంపద, తెలివితేటలు ఉపయోగించి వేలాది యూదుల జీవితాలను కాపాడాడు। ఈ సినిమాను స్టీవెన్ స్పిల్బర్గ్ డైరెక్ట్ చేశారు మరియు ఇది 1993లో విడుదలైంది। ఇది 7 ఆస్కార్ అవార్డులను కూడా గెలుచుకుంది। అందులో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కూడా ఉన్నాయి। ఇప్పుడు సినిమా కథలోకి వెళ్దాం। సినిమా 1939లో పోలాండ్లోని క్రాకోలో ప్రారంభమవుతుంది। రెండో ప్రపంచ యుద్ధం ఆరంభంలో నాజీలు పోలాండ్ను ఆక్రమించారు మరియు యూదులను గేటోలలోకి తరలించడం ప్రారంభించారు। ఈ గేటోలు అనేవి యూదులను ఒకచోట చేర్చి వారిని నియంత్రించడానికి నాజీలు సృష్టించిన ప్రాంతాలు। ఈ నేపథ్యంలో ఆస్కార్ స్ప్లిండర్ అనే జర్మన్ వ్యాపారవేత్త పాత్ర పరిచయం అవుతుంది। స్ప్లిండర్ ఒక ఆపర్చునిస్ట్। అతను యుద్ధం సమయంలో లాభం ఆర్జించాలని చూస్తాడు। అతను నాజీ పార్టీలో సభ్యుడు కాదు, కానీ నాజీ అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటాడు। అతను క్రాకోలో ఒక ఫ్యాక్టరీని కొనుగోలు చేస్తాడు, ఇది యుద్ధ సామాగ్రి, ముఖ్యంగా ఎన్మాల్ వేర్ తయారు చేస్తుంది। అతను ఈ ఫ్యాక్టరీని నడపడానికి యూదు కార్మికులని ఉపయోగిస్తాడు, ఎందుకంటే వారిని చౌకగా నియమించవచ్చు। ఇక్కడే అతని ఇస్జాక్ స్టెర్న్ అనే యూదు అకౌంటెంట్ ను కలుస్తాడు। స్టెర్న్ స్ప్లిండర్ ఫ్యాక్టరీని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాడు। స్ప్లిండర్ మొదట్లో స్వార్థపరుడిగా, డబ్బు సంపాదించడానికి మాత్రమే ఆలోచించే వ్యక్తిగా కనిపిస్తాడు, కానీ కథ ముందుకు సాగే కొద్దీ అతను యూదులు ఎదుర్కొంటున్న క్రూరత్వాన్ని, అమానవీయ చికిత్సను చూస్తాడు। ముఖ్యంగా క్రాకో గేటోను నాజీలు ఖాళీ చేసే ఒక సన్నివేశం అతని మనసుని పూర్తిగా మార్చేస్తుంది। ఈ సన్నివేశంలో ఒక చిన్న బాలిక ఎరుపు రంగు కోటు ధరించి గందరగోళం మధ్య తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది। ఈ ఎరుపు కోటు బాలిక సినిమాలో ఒక శక్తివంతమైన సింబల్, ఎందుకంటే సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది, కానీ ఈ బాలిక కోటు మాత్రం రంగులో కనిపిస్తుంది। ఈ సన్నివేశం స్ప్లిండర్లో ఒక మానవీయ మార్పును ప్రేరేపిస్తుంది। స్ప్లిండర్ స్టెర్న్ సహాయంతో తన ఫ్యాక్టరీలో ఎక్కువ మంది యూదులను కార్మికులుగా నియమిస్తాడు, వారిని కాన్సంట్రేషన్ క్యాంపుల నుండి కాపాడడానికి। అతను నాజీ అధికారులకు లంచం ఇచ్చి తన ఫ్యాక్టరీలో పనిచేయడానికి అవసరమైన కార్మికుల జాబితాను తయారు చేస్తాడు। ఈ జాబితానే స్ప్లిండర్స్ లిస్ట్ అని పిలుస్తారు। ఈ జాబితాలో ఉన్న యూదులు మరణం నుండి తప్పించుకుంటారు, ఎందుకంటే వారు స్ప్లిండర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని నాజీలు నమ్ముతారు। సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర యామన్ గోత్, ఒక నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ కమాండెంట్। ఇతను క్రూరమైన, అమానవీయ వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు। స్ప్లిండర్ గోత్ తో సంబంధాలు కొనసాగిస్తూ అతని ద్వారా యూదులను కాపాడడానికి ప్రయత్నిస్తాడు। గోత్ పాత్ర హోలోకాస్ట్ లో నాజీల క్రూరత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది। అతని చర్యలు, యూదులపై అతని అమానవీయ వైఖరి సినిమాకి ఒక భయంకరమైన నేపథ్యాన్ని అందిస్తాయి। స్ప్లిండర్ తన సంపదను, తన ఫ్యాక్టరీని మరియు తన స్థితిని ఉపయోగించి సుమారు 1200 మంది యూదులను కాపాడతాడు। అతను ఒక కొత్త ఫ్యాక్టరీని చెకోస్లోవాకియాలో స్థాపిస్తాడు, అక్కడ అతను యూదు కార్మికులను తరలిస్తాడు। ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి దాదాపు 0, ఎందుకంటే స్ప్లిండర్ ఉద్దేశం డబ్బు సంపాదించడం కాదు, యూదులను కాపాడడం। స్ప్లిండర్స్ లిస్ట్ కేవలం ఒక చారిత్రక సినిమా మాత్రమే కాదు, ఇది మానవత్వం, ధైర్యం మరియు త్యాగం గురించి కూడా మాట్లాడుతుంది। సినిమాలోని ప్రధాన థీమ్స్ ఇవే: మానవత్వం వర్సెస్ క్రూరత్వం। స్ప్లిండర్ మరియు యామన్ గోత్ పాత్రలు ఈ రెండు విరుద్ధ లక్షణాలను స్పష్టంగా చూపిస్తాయి। స్ప్లిండర్ మొదట స్వార్థపరుడిగా ఉన్నప్పటికీ అతను యూదుల బాధలను చూసి మారిపోతాడు, మరోవైపు గోత్ క్రూరత్వానికి, అమానవీయతకు ప్రతీకగా నిలుస్తాడు। రెండవది ఒక వ్యక్తి యొక్క శక్తి। సినిమా ఒక వ్యక్తి కూడా ప్రపంచంలో మార్పు తీసుకురాగలడని చూపిస్తుంది। స్ప్లిండర్ తన స్థితిని, తెలివితేటలను ఉపయోగించి వేలాది జీవితాలను కాపాడతాడు। ఒక జీవితాన్ని కాపాడిన వాడు ప్రపంచాన్ని కాపాడినట్లే అని యూద సామెత సినిమాలో ప్రతిధ్వనిస్తోంది। మూడవది త్యాగం। స్ప్లిండర్ తన సంపదను, తన భవిష్యత్తును యూదులను కాపాడడానికి త్యాగం చేస్తాడు। సినిమా చివర్లో అతను తన జాబితాలో మరింత మందిని చేర్చుకోలేకపోయానని బాధపడే సన్నివేశం హృదయాన్ని కదిలిస్తుంది। స్ప్లిండర్స్ లిస్ట్ లోని నటన అద్భుతం।
లియామ్ నిసన్ స్ప్లెండర్ గా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అతను స్ప్లెండర్ యొక్క స్వార్థపరమైన ప్రారంభ దశ నుండి మానవత్వంలో నిండిన ఒక హీరోగా మారే ప్రవర్తనను అద్భుతంగా చూపించాడు. బెన్ కింగ్స్లే స్టెర్న్ గా ఒక తెలివైన, శాంతమైన కానీ ధైర్యవంతమైన యూత్ అకౌంటెంట్ గా నటించాడు. రాల్ఫ్ ఫీనెస్ గోత్ గా క్రూరత్వానికి ఒక భయంకరమైన ముఖాన్ని ఇచ్చాడు. అతని నటన సినిమాకి ఒక భీకరమైన డైమెన్షన్ ని జోడించింది. స్ప్లెండర్స్ లిస్ట్ కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక అనుభవం. ఇది హోలోకాస్ట్ యొక్క భయంకరమైన వాస్తవికతను చూపిస్తుంది. అదే సమయంలో మానవ ధైర్యం, ఆశ గురించి కూడా చెప్తుంది. సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు హోలోకాస్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి ప్రేరణ పొందారు. స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ సినిమా ద్వారా సోహో ఫౌండేషన్ సృష్టించాడు. ఇది హోలోకాస్ట్ బతికి బయటపడిన వారి కథలను రికార్డ్ చేస్తుంది. సినిమా చివరిలో స్ప్లెండర్ యూదులు అతనికి ఒక రింగ్ బహుమతిగా ఇస్తారు. దీనిపై యూదు సామెత రాసి ఉంటుంది, ఒక జీవితాన్ని కాపాడిన వాడు ప్రపంచాన్ని కాపాడినట్లే. ఈ సన్నివేశం సినిమా యొక్క మొత్తం సందేశాన్ని సంగ్రహిస్తుంది. స్ప్లెండర్స్ లిస్ట్ అనేది ఒక భావోద్వేగ శక్తివంతమైన సినిమా. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది, మన మానవత్వాన్ని ప్రశ్నిస్తుంది మరియు ఒక వ్యక్తి చేయగల మార్పుని గుర్తు చేస్తుంది. ఈ సినిమా చూడటం సులభం కాదు, ఎందుకంటే ఇది చాలా భావోద్వేగ సన్నివేశాలను కలిగి ఉంది. కానీ ఇది చూడవలసిన సినిమా. ముఖ్యంగా చరిత్ర, మానవత్వం మరియు సినిమా కళపై ఆసక్తి ఉన్నవారు చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. మీరు స్ప్లెండర్స్ లిస్ట్ చూసారా? అలా అయితే మీకు ఈ సినిమా గురించి ఏమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.